రామాయణం ఆదికావ్యం. రామాయణం అని పేరు. రామాయణమపి అంటారు భట్టర్వారు. పేరుకి రామాయణమే, కానీ ప్రాణం పోసుకున్నది, ఉత్కర్షతో ఉజ్జీవిస్తున్నది సీతాచరితం కావటం వల్ల అని వారి భావం. శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే అని వారి సూక్తి. సీతాచరితం వ్యంగ్యంగా ప్రతిపాదింపబడుతోంది. జీవితం వ్యంగ్య వైభవం అంటారు. కావ్యానికి వాచ్యార్థం, వ్యంగ్యార్థం అని రెండుంటాయి. వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థ వైభవం గొప్పది. దానివల్లే కావ్యానికి ఉత్కర్ష. అలాగే రామాయణంగా అనిపిస్తుంది, రామచరితంగా కనిపిస్తుంది బయటకి, కానీ దాంట్లో ఉండేటటువంటి వ్యంగ్యార్థము సీతాచరితం కనుకే పరంప్రాణితి అంటారు భట్టర్వారు.